అర్హులైన అట్టడుగు పేదల అభ్యున్నతకే ప్రభుత్వం ఊరూరా చౌకధరల దుకాణాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా సన్నబియ్యం అందిస్తూ ఆదుకుంటోంది. కానీ కొందరు అక్రమార్కులు వారి ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం వారికి ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని అతి చౌకగా కొని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వారిని కట్టడి చేయాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు చేపడుతున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, రావులపల్లి, కోసిగి, గుండుమాన్, మద్దూరు, దౌలతాబాద్ మండలాల్లో పీడీఎస్ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కాంచేలా అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన సమన్వయ శాఖ అధికారులు మాత్రం ఆమ్యామ్యాలకు అలవాటు పడి చోద్యం చూస్తున్నారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోయి అడ్డంగా సంపాదిస్తున్నారు. తాజాగా గుండుమాల్ మండల కేంద్రంలో పక్కా సమాచారంతో చాకల్ నరసింహుల ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన 91/2 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎంతటి వారైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.